నమస్కారం. సిటీ న్యూస్‌కు స్వాగతం. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 21 నుండి 23 వరకు కొనసాగనున్న రైతు మహోత్సవం కార్యక్రమం సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు మహోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి మంత్రితో కలిసి హెలికాప్టర్లో విచ్చేసిన సహచర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ ఆలీ తదితరులు ఈ మహోత్సవంలో పాల్గొన్నారు. వీరితో పాటు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు రాజీవ్ గాంధీ, హనుమంతు, ఆశీష్ సంగ్వాని, ఐఏఎస్ అధికారులు భవానీ, శ్రీ గోపి, వ్యవసాయ అనుబంధ శాఖల ఉన్నతాధికారులు, కార్పొరేషన్ల చైర్మన్లు భాగస్వాములు అయ్యారు. రైతు మహోత్సవ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ అనుబంధ రంగాల స్టాల్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆధునిక వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు, వ్యవసాయ ఉత్పత్తులు, అధిక దిగుబడులను అందించే అధునాతన వంగడాలు, మేలు జాతి పశువులు, ఆహార పదార్థాల ప్రదర్శనకు దాదాపు సుమారు 150 స్టాళ్లు ఏర్పాటు చేశారు. సేంద్రియ విధానంలో పంటల సాగు, ఆధునిక పద్ధతుల్లో లాభసాటి వ్యవసాయం, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులను అందించే వంగడాలు తదితర వాటి గురించి వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, ఆదర్శ రైతుల ద్వారా అన్నదాతలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి 5 జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్టాల్స్ సందర్శించి నూతన ఆవిష్కరణలు, అధునాతన వంగడాలు, వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులను పరిశీలిస్తూ వాటి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, సేంద్రియ వ్యవసాయంతో పాటు ఆధునిక సాంకేతికతను జోడించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించే విధంగా వ్యవసాయ మెలకువలను అందించడానికి రైతు మహోత్సవ కార్యక్రమం ఎంతగానో ఉపకరిస్తుందని, దీనిని రైతులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అందరి కోరిక మేరకు నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేసినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతామని అన్నారు. బోర్డును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చి పసుపు రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు పసుపు ఆధారిత పరిశ్రమలు, ఉత్పత్తులకు కూడా కేంద్రం చొరవ చూపాలని కోరారు. ఈ మేరకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా కోరుతామని తెలిపారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతుల ప్రయోజనాలే పరమావధిగా పంట రుణాల మాఫీ కింద రైతుల ఖాతాలలో 33,000 కోట్ల రూపాయలను జమ చేశామని అన్నారు. త్వరలోనే రైతు భరోసా నిధులను కూడా రైతుల ఖాతాలలో జమ చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతాంగానికి నష్టపరిహారం సైతం అందించే ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. దేశంలోనే మరెక్కడా లేని విధంగా రైతుల నుండి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా పెద్ద ఎత్తున వరి ధాన్యం కొనుగోలు చేస్తూ సకాలంలో బిల్లుల చెల్లింపులు జరుపుతున్నామని అన్నారు. తెలంగాణలో ఉన్నది రైతు ప్రభుత్వమని, రైతాంగ సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రకృతి పరంగా క్రిమికీటకాలు రూపంలో పంటల సాగుకు అనేక అవరోధాలు ఎదురవుతున్నాయని, అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు నష్టపోకుండా వారికి అన్ని విధాలా అండగా నిలువాలదే తమ ప్రభుత్వ అభిమతమని వెల్లడించారు. ఇతర దేశాల్లో ఎలాంటి పంటలు పండించి లాభం పొందుతున్నారు? ఆధునిక సాగు, కొత్త పంటలపై రైతులకు 3 రోజుల ఈ మహోత్సవంలో శాస్త్రవేత్తలు, నిపుణులు అవగాహన కల్పిస్తారని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అత్యంత లాభదాయకమైన పంట పామాయిల్ అని, దీనిని జంతువులు, చీడ పురుగులు నష్టం చేయవని, అందువల్ల పామాయిల్ పంటను రైతులు సాగు చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయించే బాధ్యత తనదేనని భరోసా కల్పించారు. కాగా వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ విశ్వవిద్యాలయం, మిగులు పనుల పూర్తికి అవసరమైన నిధులను కేటాయించి పనులను పూర్తి చేయిస్తామని అన్నారు. భూగర్భ జలాలు వృద్ధి చెందేలా అవసరమైన చోట విరివిగా చెక్ డ్యాంలు నిర్మించేలా చూస్తామని అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగు నీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వం నీటిపారుదల రంగానికి 181,000 కోట్ల రూపాయలను వెచ్చించినప్పటికీ సాగు రంగానికి ఒన్నూరిన ప్రయోజనం శూన్యంగా మారిందని ఆక్షేపించారు. అనాలోచిత నిర్ణయాలతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టి 125,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారని, ఉమ్మడి జిల్లాలో ప్రాణహిత చేవెళ్ల ప్యాకేజీల పనులను కూడా పూర్తి చేయలేకపోయారని దుయ్యబట్టారు.
తమ ప్రభుత్వం వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టు చుక్క నీటిని కూడా వినియోగించకుండానే రాష్ట్రంలో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా దేశంలోనే అత్యధికంగా వరి పంటను పండించి సరికొత్త రికార్డును సృష్టించామని హర్షం వెలిబుచ్చారు. గత ఖరీఫ్, రబీ సీజన్లను కలుపుకుని 281 లక్షల మెట్రిక్ టన్నుల వరి పంట తెలంగాణలో ఉత్పత్తి అయిందని, దేశంలోని మరే ఇతర రాష్ట్రాలలో ఇంత పెద్ద ఎత్తున వరి సాగు కాలేదని తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వపరంగా కొనుగోలు చేస్తూ వారికి పూర్తిస్థాయి మద్దతు ధర అందిస్తామని, సగాలు అదనంగా క్వింటాకు రూ. 500 చొప్పున బోనస్ చెల్లిస్తామని గుర్తు చేశారు. పంట విక్రయించిన 2 రోజులలోనే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తున్నామని, కేంద్రాలలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచామన్నారు. ఎక్కడ కూడా గది, బ్యాగుల కొరత లేదని, ఎక్కడైనా గది, బ్యాగులు సమకూర్చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సంబంధిత అధికారులను సస్పెండ్ చేస్తామని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన అన్ని ప్రాంతాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను నెలకొల్పి రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రణాళికాబద్ధంగా ధాన్యం సేకరణ చేస్తున్నామని తెలిపారు. కాగా దేశంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణలోని 84% జనాభాగా ఉన్న సామాన్య, పేద కుటుంబాలకు కూడా తమ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తోందని అన్నారు. ఇదివరకు దొడ్డు రకం బియ్యం 2.81 కోట్ల మందికి పంపిణీ చేసేందుకు 10,625 కోట్ల రూపాయలను వెచ్చించేవారని, కానీ 70 నుండి 80% మంది దొడ్డు బియ్యాన్ని భోజనానికి వినియోగించేవారు కాదని అన్నారు. దీంతో రేషన్ బియ్యం రీసైక్లింగ్ వంటి అక్రమ దందాలు జరిగేవని తెలిపారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుండటం వల్ల ఆ తరహా అక్రమాలకు కళ్ళెం పడిందని, రాష్ట్రంలోని 84% జనాభాగా ఉన్న 3.10 కోట్ల మందికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఎంత ఖర్చు అయినా భరిస్తామని, సన్నబియ్యం పంపిణీని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ రైతాంగానికి తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో వెన్నుదన్నుగా నిలుస్తుందని అన్నారు. గత ప్రభుత్వ నీలాకంతో రాష్ట్ర ఖజానా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు ఇతర అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి రాష్ట్రాన్ని 64 సంవత్సరాల పాటు పాలించిన 21 మంది ముఖ్యమంత్రులు 64,000 కోట్ల రూపాయల అప్పులు చేస్తే వాటిపై సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయల వడ్డీ అయ్యేదని అన్నారు. అయితే గత ప్రభుత్వం కేవలం 10 సంవత్సరాల వ్యవధిలోనే రాష్ట్ర అప్పును 8 లక్షల కోట్లకు చేర్చిందని, ఫలితంగా ప్రస్తుతం తమ ప్రభుత్వం ప్రతి నెల వడ్డీ రూపంలోనే 6,000 కోట్లు, సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు కట్టాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు 1,40,000 కోట్ల రూపాయలను అప్పులపై వడ్డీల కింద చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వెలిబుచ్చారు. అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని అన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ వ్యవసాయ ఆధారిత జిల్లాలో రైతు మహోత్సవం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషం కలిగించిందని, ఆయా జిల్లాల రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వ్యవసాయ యాంత్రీకరణ, పంట మార్పిడి, ఆధునిక సాగు పద్ధతులు, అధునాతన వంగడాలు, వ్యవసాయ అనుబంధ రంగాలలో అధిక లాభాల సాధనకు పాటించాల్సిన పద్ధతుల గురించి వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులతో పాటు ఆదర్శ రైతులు అవగాహన కల్పిస్తారని అన్నారు. రైతులు కూడా తమ అనుభవాలను పంచుకోవచ్చని, సాగు రంగానికి సంబంధించి సలహాలు, సూచనలు అందించవచ్చని అన్నారు. ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పోచారం, శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, రాకేష్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. రాష్ట్ర వ్యవసాయం, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు ఈరవత్రి అనిల్, నరేష్ రెడ్డి, మానాల మోహన్ రెడ్డి, తాహేర్ బిన్ హందాన్, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బిబిపేట మండల కేంద్రానికి చెందిన యాదవ గొల్ల సంఘం వారి ఆహ్వానం మేరకు శ్రీ చౌడాలమ్మ దేవి కళ్యాణ మహోత్సవం సందర్భంగా కళ్యాణ మహోత్సవంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్న కామారెడ్డి శాసన సభ్యులు గౌ శ్రీ కాటిపల్లి వెంకటరమణ రెడ్డిగారు.
వి షేప్ లో ఉంటే అందరూ ఫోటోస్. సారీ ఈరోజు చౌడాలమ్మ పండుగకు వచ్చినటువంటి మా యాదవ్ సోదరులందరికీ మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు పెద్దలకు చిన్నలకు పిల్లలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఉదయం 12 గంటల వరకు వస్తా అని చెప్పినా కానీ ఇక్కడ క్యాంప్ ఆఫీస్ గారు జాతర ఉండే అలా నిడిచిపెట్టి వచ్చే పరిస్థితి లేక అందరినీ పంపించి ఇప్పుడు రావాల్సి వచ్చింది. లేట్ అయింది, ఇంకా వేరే ప్రోగ్రాం లేకుండా ఇది మీదే ఉండే కానీ అక్కడ పబ్లిక్ ఉండేసరికి వాళ్ళను వదిలేసి రాలేని పరిస్థితి వచ్చింది. ఇంతసేపటి దాకా అందరూ ఇక్కడ ఉండి ఈ కార్యక్రమానికి నేను వచ్చేవారికి ఎదురు చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ అమ్మవారి ఆశీస్సులతోని ఆ దేవుని ఆశీస్సులతోని ఆ అమ్మవారి ఆశీస్సులతోని మా యాదవ సోదరి మనలందరూ కూడా కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఆనంద ఆయుర్వేద్యాలతోని సంతోషంగా నవ్వుతూ చిరకాలము 10 మంది మంచిని కోరుతూ తను కష్టపడి 10 మందికి మంచి చేసే పరిస్థితుల్లో అందరూ ఉండాలని, ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా మీ ఇంట్లో ఒక సభ్యునిగా, మీ ఇంట్లో ఒక కొడుకుగా మీ అందరికి కూడా నేను రుణపడి ఉన్నా. మీ అందరికి కూడా ఎలాంటి పని ఉన్నా నిర్మోహమాటంగా వచ్చి నా దగ్గరికి వచ్చి మాట్లాడొచ్చు. కాబట్టి ఈ కార్యక్రమము దిగ్విజయం చేసినందుకు అమ్మవారి ఆశీస్సులు మీ అందరికి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ రెవెన్యూస్ విక్టర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించే వెంటనే డిస్పోజ్ చేయాలని అన్నారు. ఈరోజు ప్రజావాణిలో 108 అర్జీలు రావడం జరిగాయని తెలిపారు. ప్రజాపాలనలో రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులపై విచారణ త్వరగా నిర్వహించాలని అన్నారు. ప్రభుత్వం జారీ చేసిన కొత్త వెర్షన్లో చేపట్టాలని తెలిపారు. సబ్ కలెక్టర్ ఆర్డీఓలు పర్యవేక్షణ చేయాలని తెలిపారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగాయని, ఆయా కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్లు పర్యవేక్షించాలని ఆయన సూచించారు. కొన్ని కేంద్రాల్లో ధాన్యం ఉన్నప్పటికీ కొనుగోలు జరగడం లేదని అధికారుల దృష్టికి వచ్చిందని తెలిపారు. కొన్ని మండలాల్లో 2 పడక గదుల ఇళ్ల కేటాయింపునకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని అన్నారు. తహసీల్దార్లు ఆన్లైన్లో ధరణి ఫైల్స్ ఫార్వర్డ్ చేస్తున్నారని, మాన్యువల్ ఫైల్స్ పంపించడం లేదని అన్నారు. ఈ ప్రజావాణిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్, ఆర్డీఓ వీణా, కలెక్టరేట్ పరిపాలన అధికారి మసూద్ అహ్మద్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 97,750 వెండి 1,010 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.